వీరయ్య గారు గురించి ఏం చెప్పినా కూడా తక్కువే అని చెప్పి నా భావన. మీ అందరూ మీ యొక్క అనుభవాలని, ఆయనతో ఉన్న సంబంధాలని పంచుకుంటా ఉంటుంటే నాకైతే ఆయనతో ఉన్న అనుబంధం మాటలతో చెప్పలేనటువంటి అనుభవం. ఆయన వ్యక్తిత్వం అనేది దానికి కొలమానం ఏం లేదు. ఉన్నత శిఖరాలతో ఉన్నటువంటి వ్యక్తిత్వం. ఆయన ఎప్పుడు కూడా ఏ కోణంలో చూసినా కూడా, వైద్యుడిగా చూసినా, రాజకీయ నాయకుడిగా చూసినా, సామాజిక సేవ చేసే వ్యక్తిగా మనం చూసినా, సమాజం గురించి ఆయన చేసే ఆలోచనకి మిగతా వారు చేసే ఆలోచనకి చాలా భిన్నంగా ఉండేది. వీటన్నిటితో పాటు స్నేహశీలి, తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా రాజీ పడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ ప్రాంతంలో అంటే నాకు తెలిసిన వ్యక్తుల్లో వీరయ్య గారిని ప్రథముడిగా చెప్పుకోవచ్చు. నాకు రాజకీయ అనుబంధమే 10 ఏళ్ళు మాత్రమే. అయితే నాకు మొట్టమొదటిగా 1973లో నేను మోడర్న్ ఇన్స్టిట్యూట్లో చదువుకునేటప్పుడు మా ఇన్స్టిట్యూట్ డాక్టర్ ఎవరైనా అంటే డాక్టర్ వీరయ్య గారు. నేను రాగానే 73లో ఆయన చూడటానికి వెళ్తే నాకు ఏదో చిన్న గడ్డలు వేస్తే అక్కడ ఆపరేట్ చేసి కుర్ర వీరయ్య గారి దగ్గర తీసుకెళ్ళాడు. ఏమైనా మీ స్నేహితుడి కొడుకు చూసావా అని. మీ నాన్న మాకు వ్యతిరేకం, మీ నాన్నకి అనుకూలమైనట్టు డాక్టర్ కుర్రా వీరయ్య అని చెప్పి నాకు పరిచయం చేశాను. నాకేం అర్థం కాలేదు. ఈయన వ్యతిరేకం ఏంటో ఆయన అనుకూలం. ఈయన ఆపరేషన్ చేసింది, గట్టిగా చేశాడు ఇందాక ఆయన చెప్పినట్టు. మరి ఆ రోజు పరిచయం. ఆ తర్వాత నేను ఈ ప్రాంతానికి రాజకీయాలకి ప్రవేశించినప్పుడు నాకంటే ఎక్కువగా నా గురించి ఆలోచించిన వ్యక్తి ఆ రోజుల్లో డాక్టర్ వీరయ్య గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అందరికంటే ముందు వెళ్ళి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర ఏం చెప్పాడు అంటే, నాకు 60, ఎడ్లపాటి వెంకటరావు గారికి 70. మేము ఇంకా ఏం చేయాలి రాజకీయాల్లో? కుర్రాడు మంచాడు, చదువుకున్నవాడు, మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు, అలాంటి వాడికి సీట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి వచ్చిన వాడు డాక్టర్ వీరయ్య గారు.